నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామచంద్రగూడెంలోని మీనా మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఓరియంటేషన్ అండ్ ఇండక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎండి మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐలు నాగరాజు, కరుణాకర్ మరియు షీటీం బృందం పాల్గొని కొత్తగా ఇంజనీరింగ్ విద్యలో అడుగుపెట్టిన విద్యార్థినులకు పలు సలహాలు, సూచనలు అందించారు. సైబర్ క్రైమ్, ఈవ్టీజింగ్, ర్యాగింగ్ వంటి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటారు. అక్కడ ఇంటర్లో కంప్లీట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ హాస్టల్లో కానీ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ ఇవి కానీ అంత అందుబాటులో ఉండవు. ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ వచ్చి ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయాక బీటెక్ వచ్చింది కాబట్టి అందరూ కూడా కొంచెం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటారు. అంతా కొంచెం లిబర్టీ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న టైంలోనే మీరు యూటిలైజ్ చేసుకుంటే, ఈ 4 years యూజ్ చేసుకుంటే నెక్స్ట్ మన జీవితం 40 years మంచి ఒక జాబ్లో కానీ ఒక పొజిషన్లో కానీ మంచిగా ఉంటుంది. ఈ 4 yearsని ఆడే చేస్తే ఈ 4 yearsని మంచిగా యూటిలైజ్ చేయాలని ఆశిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు సొసైటీ ముఖ్యంగా ఎక్కువ మన ఎస్పీ గారు కానీ మన గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తుంది. డ్రగ్స్ ఒకటి విపరీతంగా పెరిగిపోతున్నాయి సొసైటీలో. వీటి పట్ల కూడా మేము చాలా ప్రతి కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రస్తుత సమాజంలో ఎక్కువగా విద్యార్థినులు మరియు మహిళల పట్ల నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటి పట్ల మీకు అవగాహన కలిగించడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా 2000 CA గారు కొన్ని చెప్పడం జరిగింది. మీకు సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి, వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి, మొబైల్ ఎంతవరకు యూజ్ చేయాలి అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే దేశాన్ని రక్షించినట్టే, అవునా? సో అందరూ కూడా దయచేసి అపరిచిత వ్యక్తుల్ని నమ్మవద్దు, నాకు మోసపోతుందని మీరు కూడా పోలీస్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరూ కొత్తగా కాలేజీకి వచ్చారు, ఇందులో మీ సీనియర్స్ ఉంటుంటారు. దయచేసి ర్యాగింగ్ అనేది అబ్బాయిలకి కాదు, అమ్మాయిలకు కూడా సేమ్ చట్టం. అమ్మాయిలు సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేసినా మాకు కంప్లైంట్ చేయవచ్చు. మీకు సేఫ్ అయినా అని మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రయాణాల్లో సేఫ్ యాప్, తెలంగాణ సేఫ్ యాప్ అని ఉంటుంది. ట్రావెల్ సేఫ్ ఇది డౌన్లోడ్, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్లలో అవసరమైనప్పుడు మాత్రం మీ డెస్టినీ మిర్యాలగూడ నుంచి ఇంకేదో ఊరని రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా చేసుకొని నిర్భయంగా మీరు ఏ టైంలో అయినా ప్రయాణం చేయొచ్చు. మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే మధ్యలో కంట్రోల్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఇది మొదలు పెట్టగానే మేము ప్రాక్టీస్ చేశాము. కత్తి మీద సాము లాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా పక్కకు పెట్టి మన రక్షణ కొరకు పాటు పడతారు వాళ్ళు. అది మీరందరూ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. దేనికంటే ఏవైపు ఏ ఎమర్జెన్సీ ఉన్నా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఇమీడియట్లీ పోవాల్సి వస్తుంది. మన తెలంగాణ పోలీస్ క్రమశిక్షణతో నడుస్తున్న పోలీస్ మనది. దేశంలోనే క్రమశిక్షణగా నడిచే పోలీస్ తెలంగాణ పోలీస్. దాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి. ఎటువంటి ఆపదల్లో ఉన్నా కూడా మీ ముందుకు మేము ఉన్నామని వచ్చి మీకు రక్షణ చేసేవాళ్ళు. కాబట్టి టీం కూడా చాలా విషయాలు చెప్పినారు. దాన్ని కూడా మీరు అర్థం చేసుకొని మీ వేలగట్టని జీవితాన్ని మీరు భవిష్యత్తుని బాగు చేసుకోవాలి. దేనికంటే ఎన్నో సమాజంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మీరు అర్థం చేసుకొని నడవడిక సరిగా పెట్టుకొని మనము ఎవరికి ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పడకుండా, మనము ఇబ్బంది పడకుండా నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఏ విషయంలో కూడా మా కాడ ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, సిటీ కూడా ఉన్నది. ఏదైనా అవసరం ఉంటే మాకు కూడా చెప్పొచ్చు, మీ ఫ్యాకల్టీ కూడా చెప్పొచ్చు. ఏ విషయాన్నైనా వాళ్ళు మనకు సహాయం సహకారం అందిస్తారు. ఏదైనా మీరు క్వశ్చన్స్ అడగాలన్నా కూడా సార్ ఇప్పుడు సమాధానం చెప్తా అనుకుంటూ, అది ఎవరైనా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే తెలుసుకోండి. దేనికంటే బీటెక్ చదివిన తర్వాత కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. సార్ అదే అనుభవాలు చెప్తుండ్రు. దాన్ని కూడా మీరు ఐటీ కంపెనీలకు కూడా పోవచ్చు, ప్రైవేట్గా చేయవచ్చు, విదేశాలకు పోవచ్చు, ఐఏఎస్ కూడా ప్రిపేర్ కావచ్చు. Which is the correct year to start the preparation? It is 4 years, which is the correct stage to start the preparation? గంటలు మనం థర్డ్ ఫోర్త్ ఇయర్ చేసినా కూడా సరిపోతుంది. అండ్ మరీ రిలీజ్గా వస్తుందా డైలీ 3-4 hours కూడా అది చూద్దాం. ఎందుకంటే కాలేజ్ లోన్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్ మీరు కొంచెం ఐ థింక్ నార్మల్గా వెళ్దాం వల్ల, బట్ థర్డ్ ఫోర్త్ ఇయర్ వచ్చి ఇప్పుడు డైలీ 3-4 hours బేసిక్ చేసినా